నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక నినాదం మహనీయుల స్ఫూర్తిలో మార్నింగ్ వాక్ అనేటువంటి నినాదంలోనే మొత్తం అర్థం వచ్చే విధంగా రూపకల్పన చేసినటువంటి టీపీటీఎఫ్ బాధ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలా పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ జయంతి. ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు కూడా దాదాపు 7.5 దశాబ్దాలు అవుతున్నప్పటికీ కూడా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి అది. మరోవైపు మతోన్మాదం పేరుతో, ఫాసిజం పేరుతో ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటువంటి ఒక ఆలోచన, అది ఆపరేషన్ కగారు కావచ్చు, ఉమ్మీద్ పేరుతో ఒక కోర్టు రద్దు చేసినటువంటి అది ఒక జీవించే హక్కు ఆర్టికల్ 14 కానీ, లేదంటే మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25, 26లను కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్వినియోగం చేస్తున్నటువంటి క్రమంలో మేధావులుగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీపీటీఎఫ్ బాధ్యులు అనేక రంగాల్లో విద్యార్థులు వాళ్ళు వ్యాసాలు సామాజిక ప్రజల వ్యాసాలు రాయాలని చెప్పేసి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా చట్టసభల్లో కూడా పోయే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మాట్లాడినటువంటి మన కార్యదర్శి గారు ఏ విధంగా ఆమె కూడా అంత ధైర్యంతో మాట్లాడారు. అంటే సామాన్యులు ఇక్కడ